సార్ ఇక్కడ అమెరికా విషయంలో ఒక చిన్న డౌట్ ఎందుకంటే ఇందాక ట్రంప్ మాట్లాడుతూ ఇద్దరు అధినేతలు రెండు పాక్ అండ్ ఇండియా ఈ రెండు అధినేతలు కూడా నాకు మిత్రులే, వీళ్ళిద్దరి మధ్య ఈ సమస్య ఎప్పటి నుంచో ఒక నడుస్తుంది, ఐ థింక్ వేల సంవత్సరాల కొద్దీ అనుకుంటున్నాను, వీళ్ళ సమస్యను వాళ్ళే పరిష్కరించుకుంటాను, మాకు సంబంధం లేదన్నట్టుగా ఆయన బిహేవ్ చేసినట్టుగా మాట్లాడాడు. సో ఇది చాలామంది భారతీయులు షాక్ అయ్యారు, ఏంటి ఈయన మాటలకు అర్థం ఏంటి, మరి అసలు భారత్కు మద్దతు తెలుపుతున్నాడా లేదా, ఈ విధంగా వాళ్ళ సమస్యను వాళ్ళే పరిష్కరించుకుంటారు. తటస్థంగా ఉన్నాను నేను అంటే మనకు మద్దతు ఇచ్చినట్టే లెక్క, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ఆయన విధానాల్లో అమెరికా ఫస్ట్ అంటున్నాడు. ఈ మధ్యకాలంలో మీరు చూస్తే అమెరికా ఫస్ట్ అంటున్నాడు. సో ముందు మేము బాగుపడాలా, మేము బాగుండాలా, తర్వాత ఎవరి గురించైనా. ఈ యుద్ధాలు ఇవన్నీ వేస్ట్ బై, ఇవన్నీ మేము మానేస్తాం, ఎక్కడెక్కడ ఏమైనా బలగాలన్నీ ఉపసంహరించండి, మాకెందుకు వచ్చిన తలనొప్పి ఇదంతా అంటున్నాడు ట్రంప్. కానీ ట్రంప్కి అర్థం కావాల్సింది ఏంటి, ట్రంప్ మీద కూడా చాలా వ్యతిరేకత. ట్రంప్ ఏంటంటే పెద్దన్న పాత్ర పోషించాలంటే నువ్వు ఇవన్నీ ఉండాలి కదా, లేకపోతే నిన్ను పెద్దన్న ఎందుకు అంటారు, సర్లే నువ్వు ఒక కంట్రీ పక్కన కూర్చో అంటారు, అంతే కదా. సో ట్రంప్ వచ్చినప్పటి నుంచి అమెరికా ఫస్ట్, మనం అనవసరంగా డబ్బులు దేని మీద అంటే దాని మీద ఖర్చు పెట్టద్దు, ముందు మనం బాగుండాలా, మన తర్వాత ఏదైనా అనే ఒక తత్వంలో ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. బట్ ఈ స్టేట్మెంట్ అనేది నేను అనుకోవడం ఇది శాశ్వతమైన స్టేట్మెంట్ కాదు, సిచ్యువేషన్స్ అకార్డింగ్ టు సిచ్యువేషన్స్ మారుతుంది. సో అతను ట్రంప్ కామ్గా ఉన్నాడు అంటే కూడా పాకిస్తాన్కే నష్టం తప్ప మనకు కాదు కదా. ట్రంప్ కామ్గా లేకుండా పాకిస్తాన్కి ఏమైనా సాయం చేస్తే మనకు ప్రాబ్లం, చేయకపోతే మనకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మనకు ఎవరు సాయం చేయక్కర్లేదు వాస్తవానికి. సో డెఫినెట్గా నేనేమనుకుంటున్నానంటే ట్రంప్ కూడా మన విదేశాంగ విధానం చాలా బలంగా ఉంది, సుంకాలు తగ్గిస్తుంది భారత్ నేను ఆశిస్తున్నా అంటున్నాడు 4 రోజుల నుంచి. సో మన దౌత్యం మనం నిలిపితే ఆటోమేటిక్గా ట్రంప్ మనకు మద్దతు ఇవ్వాల్సిందే, ఇబ్బంది ఏం లేదు అది. సో బయటకు అలా అంటే ట్రంప్ ఈరోజు మాట్లాడితే రేపు మార్చుకోగలుగుతాడు, పెద్ద విషయం కూడా కాదు. ఓకే, అండ్ ఇంకోటి సార్, మార్నింగ్ నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతుంది, పాకిస్తాన్ భయపడింది, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతను పారిపోయాడు, పరారిలో ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీని కూడా లండన్ పంపించేస్తాడని చెప్పేసి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. అంటే ఈ వార్తలు నిజం ఉందో లేదో తెలియదు కానీ వాళ్ళు భయపడ్డారని మాత్రం ఒకటి కన్ఫామ్గా ఉంది అని అంటున్నారు. పాకిస్తాన్లో ఇవాళ నుంచి కాదు ఆదిత్య, చాలా కాలంగా ఈ తింగరి ఎదవల డెసిషన్స్ వల్ల మన జీవితాలు నాశనం అవుతాయని కింది స్థాయి సైనికులు చాలామంది అనుకుంటున్నారు. మంచి పొజిషన్స్లో ఉండేవాళ్ళు చాలామంది ఒక్కొక్కరుగా రిజైన్ చేసి కెనడా, అమెరికా, లండన్ ఇట్లా వెళ్ళిపోతున్నారు చాలామంది. ఈవెన్ డానిష్ కనేరియా, ఆయన ఏమో పాకిస్తాన్ ఆర్మీ కాదు కానీ చెప్తున్న సందర్భం వచ్చింది కాబట్టి, ఫేమస్ క్రికెటర్ కదా అతను, ఈవెన్ అతని మీద కూడా దాడి జరిగింది. సో బీయింగ్ యాజ్ అ హిందూ ఆయన అక్కడ ఉండటానికి కూడా భయపడ్డాడు. సో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయంటే డానిష్ కనేరియా ఆ దేశం నుంచి పారిపోయి లండన్లో ఉంటున్నాడు, ఇవాళ యుఎస్లో ఉంటున్నాడు. ఇవాళ కనేరియా ఓపెన్గా చెప్తున్నాడు, తప్పుపడుతున్నాడు సైనిక చర్యల్ని. సో ఇవాళ ఎవరైతే ఆర్మీ చీఫ్ ఉన్నాడో ఆయన త్వరలో రిటైర్ కాబోతున్నాడు. ఈ రిటైర్ అయ్యేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి ఏదో ఒకటి మెలికి పెట్టి ఏదో గెలికేసి మేము కూడా తోపులమని నిరూపించుకొని దిగేయాలనుకుంటారు. ఆ సందర్భంలో అవసరమైతే క్యాప్చర్ చేస్తారు, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని క్యాప్చర్ చేస్తారు. మన ముషారఫ్ దగ్గర నుంచి మనం చూస్తున్న చరిత్ర అంతా అంతే కదా. ఆర్మీ చీఫ్గా ఉంటాడు, ఇండియా పాక్ వార్ వస్తుంది, వార్ తెచ్చే స్థాయికి తెచ్చేస్తారు. తెచ్చేసిన తర్వాత సో ఇవన్నీ ఇంకా మీరు మూసుకొని కూర్చుండని పొలిటీషియన్స్ని పక్కన కూర్చోబెడతారు, వాళ్ళే మొత్తం కబ్జా చేస్తారు. ఈ వారేం పక్కన పెడితే వాళ్ళు దానికి నాయకులు అవుతూ ఉంటారు, దేశానికి వాళ్ళ అధ్యక్షులు అవుతూ ఉంటారు. ఇదంతా కూడా వాళ్ళ పాలిటిక్స్లో టాక్టిక్స్ అనమాట ఇదంతా. అంతే తప్ప అతను పారిపోతున్నాడంటే నాకు అది ఎంత రూమరే అనిపిస్తుంది తప్ప అదేమి వాస్తవం కాదనిపిస్తుంది. కానీ కొన్ని వందల మంది సైనికులు ఇప్పటికే దేశం దాటేశారు. రిజైన్లు చేయడం, ఏదో ఒక రీజన్ పెట్టడం, రిజైన్లు చేయడం, వెళ్ళిపోవడం, అది చాలా కాలం నుంచి పాకిస్తాన్లో జరుగుతూ ఉంది. అందుకే ఆ రూమరు ఈయన మీద కూడా వచ్చింది అట్లా. సరే, ఇక ఇండియాలో ఈ దాడి తర్వాత పరిస్థితులు మనం చూస్తున్నాం, పాకిస్తాన్ వాళ్ళందరినీ కూడా పంపించేస్తున్నారు. కాకపోతే ఈరోజు బయటపడ్డ విషయం ఏంటంటే సార్, హైదరాబాద్లో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి ఇంతమంది పాకిస్తానీలు ఉన్నారా అని చెప్పేసి, అంటే ఇవాళ ఒక చాలామందికి తెలిసి వచ్చింది. అది ఇంతకు ముందు దాకా ఒక ఐడియా లేదు, ఉన్నారేమో అని అనుకోవచ్చు కానీ చాలామందిని ఇప్పుడు పంపించేస్తున్నాగా ఈ తాటి ఇప్పుడు వచ్చింది. సో దీనికి మీరు ఏం చెప్తారు సార్? ఎప్పటి నుంచో ఉన్నారు ఆదిత్య, చాలామంది కంటే కామన్ పీపుల్కి తెలియకపోవచ్చు కానీ సహజంగా కాస్త అవగాహన ఉండే వాళ్ళందరికీ పాకిస్తాన్ వాళ్ళు వీసాలు తీసుకుని అధికారికంగా ఉన్నారు, అనఫిషియల్గా దీనికి 10 ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. వీళ్ళతో ప్రాబ్లం కాదు అసలుకి. 213 మందో 19 మందో ఉన్నారు హైదరాబాద్లో అంటున్నారు. వీళ్ళతో ప్రాబ్లం కాదు, వాళ్ళు అఫీషియల్గా వచ్చారు.
వాళ్ళు దీర్ఘకాలిక వీసా మీద వచ్చారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇక్కడ. చాలామంది మీరు పాత బస్తీకి వెళ్తే పాకిస్తాన్ వ్యాపారులు కూడా ఉన్నారు అక్కడ. సో వాళ్ళు ఇప్పుడు మన దేశం వాళ్ళు అమెరికాకి వెళ్ళి పెట్రోల్ బంకులు పెడుతున్నారు, రెస్టారెంట్లు పెడుతున్నారు కదా. అట్లానే పాకిస్తాన్ వాడు వచ్చి పాత బస్తీలో ఏదో రెస్టారెంట్ పెట్టుకుంటాడు, ఏదో వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు వాళ్ళందరినీ నిలిపోమన్నారు. వాళ్ళతో గోల్ లేదు, ఎందుకంటే వాళ్ళు అధికారికంగా వచ్చారు, అధికారికంగా వెళ్ళిపోమంటున్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడంటే 213 మందో 19 మందో అఫీషియల్గా ఉంటే అన్అఫీషియల్గా స్లీపర్ సెల్స్ లాగా అన్అఫీషియల్గా కొన్ని వేల మంది ఉండడమే సమస్య. ఓకే, విజయవాడలో కూడా చివరికి స్లీపర్ సెల్స్ ఉన్నారంటే ఆలోచించండి ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నాం మనం. ప్రతి చోట స్లీపర్ సెల్స్ ఉన్నారు. సో ఆ స్లీపర్ సెల్స్ని వెతికి పట్టాలి. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది, సోషల్ మీడియా పుణ్యమాని అవకాశం వచ్చింది. ఈ స్లీపర్ సెల్స్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటారు. ఈ సోషల్ మీడియా ఒకవేళ స్లీపర్ సెల్ అంటే నిజంగా స్లీపర్ సెల్ లాగా వాడు ఉంటే పర్లా, కానీ సోషల్ మీడియా ఏముంది, వాడు స్లీపర్ సెల్లా ఉన్నా ఎవరికి వాడి ఐడెంటిటీ తెలియకుండా ఉన్నా ఒక సోషల్ మీడియా అకౌంట్ ఒకటి నమోదు చేసుకొని ఉండబట్టలేక ఏదో ఒకటి వాగుతూ ఉంటారు కదా, ఫేస్బుక్లోను ట్విట్టర్లలోను. వాళ్ళందరినీ వాళ్ళ కలుగుల్లోంచి బయటికి తీసి వాళ్ళని నిల్చోబెట్టి షూట్ చేసి పరదుంపాల, లేదా వాళ్ళ దేశానికి తరిమేయాల. ఇది తూర్పార పట్టాల్సిన పరిస్థితి. వీళ్ళని మనం మన దేశం నుంచి అధికారికంగా వీసాలు ఉండే వాళ్ళని వెళ్ళిపోమని చెప్పడం అనేది పెద్ద విషయం కూడా కాదు. వీళ్ళు ఎంతమంది ఉన్నా నష్టం లేదు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పంపించేస్తున్నాం. కానీ మనకు తెలియకుండా ఉన్నారు చూసావా, వాళ్ళే దొంగలు. వాళ్ళని పట్టుకోగలిగితే మనం సగం విజయం సాధించినట్టు. ఇవాళ ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, చాలామంది అంటున్నారు ముస్లిమ్స్ సాటి ముస్లింల మీద కూడా ద్వేషం చూపిస్తున్నారు. తప్పది. అక్కడ హిందువుల్నే చంపేశారు, ఈ ముస్లిమ్స్ అంతా ఇలాంటి వాళ్ళే, అట్లా ఇట్లా తప్పది. అది తప్పు. ఎందుకంటే వాళ్ళందరూ ముస్లిమ్స్ అందరూ ఉగ్రవాదులు కారు, క్రిస్టియన్లు అందరూ ఉగ్రవాదులు కారు. ముస్లిమ్స్లో కూడా క్రిస్టియన్స్లో కూడా ఒక 10% 20% దుర్మార్గులు ఉంటారు. ఎస్పెషల్లీ ముస్లిమ్స్లో అయితే ఈ స్లీపర్ సెల్స్ ఉంటాయి. క్రిస్టియన్స్లో అయితే స్లీపర్ సెల్స్ అవసరం లే, బహిరంగమైన సెల్సే ఉంటాయి, యాక్టివ్ సెల్సే ఉంటాయి క్రిస్టియన్స్లో. ఇత మతం ఈ మధ్య కాలంలో మీరు చూశారు, మత మౌఢ్యులు భారతదేశాన్ని అసలుకి మన దగ్గర ఉన్న ప్రభుత్వాన్ని కూలదోయడానికి మీటింగ్లు పెట్టి కూటమి ప్రభుత్వాన్ని దించాలని చెప్పారు. రాజద్రోహం చేసేవాళ్ళు ఇవాళ అంటారు, రేపు మోదీని దించాలంటారు. సో మనం బతకాలని ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఒకటి కావాలా అని మాట్లాడి దుర్మార్గులు ఉన్నారు ఇవాళ ఇక్కడ. వీళ్ళని శిక్షించాలా. మనం బయటవాడు పాకిస్తాన్తో యుద్ధం చేయడం పెద్ద విషయం కూడా కాదు ఆదిత్య, 1 వీకే మ్యాటర్. కానీ మన దగ్గర ఉన్నారు చూసావా చాలామంది, ముసిగేసుకుంటారు, ముసిగేసుకుని హిందూయిజాన్ని లేకపోతే భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు కదా, పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడుతుంటారు కదా. ఒక అరుంధతి రాయ్, ఒక మమతా బెనర్జీ, ఏం చేయాలి వీళ్ళందరినీ? శైలేష్ యాదవ్, ఇలా చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరినీ ఏం చేయాలి? వీళ్ళని ముందు చివరికి పాకిస్తాన్ డిబేట్స్లో మనకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఉన్నారు భారతదేశంలో. అరుంధతి రాయ్ మనకు మద్దతు ఇస్తుంది, మమతా బెనర్జీ మనకు మద్దతు ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీలో చాలామంది మనకు మద్దతు ఇస్తున్నారు, ఇండియా కూటమిలో మనకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఉన్నారని మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళ డిబేట్లలో అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఎంత డేంజరస్గా ఉందో. వీళ్ళని ముందు మనము బుద్ధి చెప్పాలి. నిజం చెప్పాలంటే ప్రజాస్వామ్యం ఎక్కువైపోయింది భారతదేశంలో, ఎక్కువైపోయింది. ఎవడు ఏమైనా మాట్లాడచ్చు, ఏమైనా కోయచ్చు. నువ్వేమైనా మాట్లాడచ్చు. ఆదిత్యం నేను తిట్టచ్చు, ఆదిత్యం నన్ను తిట్టచ్చు, పర్లా, ఓకే. నీకు వాక్ స్వాతంత్రం ఉంది, నన్ను తిడతావు, నాకు నేను తిడతా. పోనీ అబ్బా నేను పవన్ కళ్యాణ్ తిడతా, పోనీ వాక్ స్వాతంత్రం ఉంది అని వదిలేయండి. లేదా చంద్రబాబుని తిడతా, జగన్ తిడతా, వదిలేయండి. కానీ దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించేంతటి వాక్ స్వాతంత్రం ఎవడికి ఉండరాదు. ప్రజాస్వామ్యంలో నీకు వాక్ స్వాతంత్రం ఉన్నా కానీ నీకు దేశ సార్వభౌమత్వానికి బీటల వారేలా మాట్లాడేంత వాక్ స్వాతంత్రం ఉంటే అది ప్రమాదకరం దేశానికి. ముందు ఇక్కడ యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని చిలువలు పొలువులుగా మాట్లాడుతూ ఇవాళ ఒక అరుంధతి రాయల్లాగా చాలామంది తయారయ్యారు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా. ప్రశ్నిస్తానని ఒకడు, తులసి మొక్క ఇంకొక చోట, ఇలా ఒక్కొక్కళ్ళు బయలుదేరారు. వీళ్ళందరూ కూడా దేశానికి చేటు. సో ఇలాంటి వాళ్ళని ఏర్పరేయాలి. అంటే నేను అంటుంది ఏంటంటే హిందువుల్లోనే, ముస్లింలు క్రిస్టియన్లోనే కాదు, ఆ 10-20% హిందువుల్లో కూడా ఉన్నారని చెప్తున్నా.
అటువంటిప్పుడు మన సాటి ముస్లింని మనం ఎందుకు అట్లా ద్వేషభావంతో చూడాలి? అలా ద్వేషభావంతో మనం చూసిన నాడు పాకిస్తాన్ ఉగ్రవాదుల పన్నాగం పారినట్టే. వాళ్ళు ఎందుకు ఇవాళ ఆ రకంగా చంపారు తెలుసా ఆదిత్య? ఇవాళ నువ్వు ముస్లిమా హిందువా, ముస్లిమా హిందూ ఎందుకు అలా అడిగారు? ఇంతకుముందు ఎప్పుడు అడగలేదే. విచక్షణారహితంగా కాల్పులు చేసి వెళ్ళేవాళ్లే. ఇవాళ ఎంత సెలెక్టివ్గా ఎందుకు చంపారు? ఎందుకు చంపారంటే భారతదేశంలో పురుషుల్ని ఎందుకు చంపారు? అది కూడా భారతదేశంలో పురుషాధిక్య సమాజం అంటే పితృస్వామ్య సమాజం మంది. పితృస్వామ్య సమాజంలో ఒక ఇంటి పెద్దని చంపేస్తే జీవితాంతం ఏడవాలి భార్య బిడ్డలు. ఇది వాళ్ళు అనుకున్నారు. ఇలా ఒకటి ఫస్ట్. రెండవది, నువ్వు హిందువా ముస్లిం అంటే ముస్లిం అయితే వదిలేసి హిందువుని చంపేస్తే వాడికి ఏమనిపిస్తుంది? ఎస్, అరే మన దేశంలో ముస్లిమ్స్ అయితే వాళ్ళకి ఫ్రెండ్స్, మనం మాత్రమే శత్రువులు. అంటే ముస్లిమ్స్ వాళ్ళు ఒకటే అని హిందువులు కనిపించి హిందువులు సాటి ముస్లిమ్స్ మీద ఒక ద్వేషంతో వ్యవహరిస్తారు. వ్యవహరించడం వల్ల రేపో మాపో ఇద్దరి మధ్య అంతర్గత యుద్ధం రావాలి. బయట నుంచి మనం భారతదేశాన్ని ఏమీ పీకలేము, కానీ వాళ్ళ అంతర్గతంగా హిందూ ముస్లింల మధ్య ఒక చీలికొచ్చి అంతర్యుద్ధం జరిగితే, మత కల్లోలాలు జరిగితే చూసి మనం చలిమంట కాచుకుందామని ఎదురు చూస్తున్నారు. సో అటువంటప్పుడు మన దగ్గర ఎవరో ఒక అతను అన్నాడు, ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు, ఏమని, పూలమ్మే ముస్లిము మా ఇంటి పక్కన పూలు అమ్ముతుంటాడు, పూజకి వెళ్తే ఆయన దగ్గర పూలు తీసుకోవాలా లేదని ఆలోచన వచ్చింది నాకు ఇవాళ, ఏమంటారు ఫ్రెండ్స్, నేను పూలు కొనుక్కోమంటారా వద్దా అంటే, అదేంటయ్యా నిరభ్యంతరంగా కొనుక్కో, అతనేమైనా ఉగ్రవాదా తీవ్రవాదా? నిరభ్యంతరంగా కొనుక్కో. నీ సాటివాడు, నీ తోటివాడు, మీతో కలిసి జీవించేవాడు, వాడి ఉపాధిని దెబ్బతీస్తే వాడు తీవ్రవాది అవుతాడు. వాడి ఉపాధిని నువ్వు ఎట్లా దెబ్బతీస్తావు? కరెక్ట్ కాదు అది. నీ దగ్గర ముస్లిం వచ్చి కొనుక్కోవాలి, ముస్లిం దగ్గర క్రిస్టియన్ దగ్గర నువ్వు కొనుక్కోవాలా? అంతా మనము ప్రజాస్వామ్య దేశం మంది, అన్ని మతాల కలయిక ఇది. ఇలాంటి దేశంలో మనం ఆ రకమైన థాట్ ఎప్పుడైనా వచ్చిందా? అది పాకిస్తాన్లో కావాల్సింది, ఆ ఉగ్రవాదులకు కావాల్సింది కూడా అదే. సో అలాంటి థాట్స్ ఎవరికైనా ఉంటే దయచేసి పక్కన పెట్టండి. మన సోదరులే ముస్లిమ్స్, మన సోదరులు. ఇవాళ పాత బస్తీలో ర్యాలీ చేశారు, అద్భుతమైన మాటలు మాట్లాడారు, ఒక్కొక్కళ్ళు మన హృదయం అలాగా దోచేశారు. ఇవాళ అక్కడ ఒక ముస్లిం మీకోసం పోరాడి ఒక ముస్లిం ప్రాణాలు అర్పించాడు. హుస్సేన్ షా మీకోసం పోరాడాడు, మీకోసం గుర్రం నడుపుకునేవాడు. అతని ఫ్యామిలీ రోడ్డున పడిపోయింది, 2 తల్లిదండ్రులు, 2 పిల్లలు, భార్య, దిక్కులేని వాళ్ళు అయ్యారు. సో నీకోసం పోరాడాడు కదా. ఎవడైతే ముస్లిమ్స్ మిమ్మల్ని హింస పెట్టారో ఆ ముస్లిమ్స్కు ఇంకొక వేరే ముస్లిమ్స్ అందరూ కూడా మిమ్మల్ని కాపాడిన వాళ్ళు కూడా వాళ్లే కదా. మిమ్మల్ని ఎక్కడికక్కడ ఆటోల్లో తీసుకెళ్లారు, డబ్బులు అడగల, ఏం అడగల, గుర్రాల్లో బగ్గీల్లో తీసుకెళ్లారు, ఆటోల్లో తీసుకెళ్లారు, భుజాన్ని వేసుకొని తీసుకుపోయారు. వాళ్ళందరూ కూడా సాటి ముస్లిమ్సే కదా. సో కొంతమంది అంటున్నారు వాడు మతం అడిగి చంపాడు, ఉగ్రవాదానికి మతం లేదనే వాళ్ళకి ఇదే ఉదాహరణ. అంటే వాడు చంపిందే నీ దగ్గర మత కల్లోలు సృష్టించడానికి కదా వాడు చంపింది. వాడి ఉద్దేశం అది. వాడి ట్రాప్లో మనం పడితే ఎట్లా? మనం సాటి ముస్లిమ్స్ పట్ల ప్రేమతో ఉండాలా. ఇవాళ మన కోసం వాళ్ళు కూడా ర్యాలీలు చేస్తున్నారు, నా కొడుకులను చంపేద్దాం సార్ అంటున్నారు, అంత రగిలిపోతూ ఉన్నారు. సో మనం అందరం సోదరులమే. సో మనం ఎక్కడ మన యూనిటీని మనం కోల్పోవద్దు. ఇవాళ ఆమె మధుసూదన్ గారి భార్య చెప్పింది, మమ్మల్ని కాల్చింది, నా భర్తని కాల్చింది ముస్లిమే, మమ్మల్ని రక్షించింది కూడా ముస్లిమే. అటువంటిప్పుడు ముస్లింలను ఎలా ద్వేషిస్తావు నువ్వు? తప్పు కదా అది. సో కాబట్టి ఈ మొత్తం అంశంలో నేనైతే ఈ మెసేజ్ అయితే పర్ఫెక్ట్గా వెళ్ళాలని నేను అనుకుంటున్నాను ఆదిత్య. ఎందుకంటే సాటి ముస్లింలని మనం సోదర భావంతోనే చూడాలి. మనము కలిసి పాకిస్తాన్ని తొదముట్టించాలి. అంతే తప్ప నువ్వు ఒక్కడవే హిందువులే వెళ్ళి పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తారా? మన సైనికులు ఎంతమంది ముస్లిమ్స్ లేరు. సో మనం కలిసి కట్టుగా ఉంటేనే మనం పాకిస్తాన్కి సరైన గుణపాఠం చెప్పినట్టు. మనం గొడవలు పడితే మనం ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటే అది వాడికి కావాలి, వాడు హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనం సక్సెస్ అయ్యాము ఇవాళ అంటాడు. ఇంత ముందు లేనిది ఇప్పుడున్నది ఏంటంటే మత కల్లోలం మనం ఏమి చేయలేని భారతదేశాన్ని
వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చావాలని ఒక ప్లాన్ ఇది అని చెప్పి. మీరు అన్నట్టు ఇంత సపోర్ట్ లభిస్తున్నప్పుడు అంటే దేశం మొత్తం ఒక తాటిపైకి రావడం కూడా చూస్తాం. కానీ కొంతమంది అందులో మీరు చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంకొంతమంది పాకిస్తాన్కి మద్దతు తెలుపుతూ కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు సార్. అస్సాంలో ఒక ఎమ్మెల్యే మాట్లాడారు, అతన్ని అరెస్ట్ కూడా చేయడం మనం చూస్తాం. సో ఈ నేపథ్యంలో ఇటు హీరోయిన్ సమంత గారి గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం సార్. ఒక పోస్ట్ పెట్టింది, తర్వాత గంటలోపు డిలీట్ చేసింది. ఆమె పాకిస్తాన్కు మద్దతు తెలుపుతున్నట్టు, ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు కూడా లేదు, కానీ అది కాంటెస్ట్ ఏంటో తెలియదు. ఈ కాంటెస్ట్లో మాత్రం పెట్టేసి అంటే సముద్రపు నీళ్ళు సముద్రం తాగలేదు, చెట్లు వాళ్ళు ఇచ్చిన ఫలాలు చెట్లు తినలేవు, ఇవంతా కూడా ఉంది పరుల కోసమే అని చెప్పేసి పెట్టేసింది. సో దీనిపైన కూడా ట్రోల్స్ వస్తున్నాయి, పాకిస్తాన్కి మద్దతు తెలిపిందా అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఏం పాకిస్తాన్ మద్దతు తెలిపిందా అంటే సముద్రపు నీళ్ళు సముద్రాలు తాగలేవు, చెట్ల ఫలాలు చెట్లు తీసుకోలేవు అని చెప్పింది, పూలు తమ పరిమాణాలని అనుభవించలేవు అని చెప్పింది. అలాగే నీళ్లు ఇవన్నీ కూడా అందరివి ఒక్కరివే కాదు, మనం మన సంతోషం కోసం బతికితే హ్యాపీగా ఉంటాం, పరుల సంతోషం కోసం బతికితే ఇంకా హ్యాపీగా ఉంటామని పెట్టింది సార్. ఇప్పుడు ఫలాలు చెట్లు ఫలాలు ఇస్తే ఆ ఫలాలు చెట్టు ఎందుకు తినాలనుకుంటుంది? తినలేవు అంటే అసలు ఆ ప్రోవెర్బే కరెక్ట్ కాదంటాను నేను. అంటే చెట్లు ఫలాలు ఇస్తాయి, చెట్లు ఇచ్చిన ఫలాల్ని చెట్లు తినలేవు అంటే అర్థం ఏంటి అసలుకి? నువ్వు పిల్లల్ని అంటావు, నీ పిల్లలు నువ్వు తింటావా? లేదుగా. సో కాబట్టి నేనేమంటున్నానంటే ఈ తిక్క మేళాలు తిక్క పోస్టులు పెడతా ఉంటాయి వాటి గురించి. ఇప్పుడు మొన్న అంతకుముందు ఆవిడేమంది, ఇంకో హీరోయిన్ అండి నాగ చైతన్యతో నటించింది కదా, నాగ చైతన్య, ఆమె మొన్న లవ్ స్టోరీ ఏదో వచ్చింది, సాయి పల్లవి. ఆమె ఏమంది, నేను పాకిస్తాన్ కోణంలో వాళ్ళు కూడా దేశభక్తులే అంది. నీ మనసులో ఉంటే నీ మనసులో మడిచిపెట్టుకో, అంతే తప్ప ఇతరులు హర్ట్ అయ్యేలాగా మాట్లాడద్దు. ఇవాళ వాళ్ళకి మనకి ఎంతో పెద్ద రైవల్రీ ఉంది. రైవల్రీ ఉన్నప్పుడు నువ్వు ఈ సుభాషితాలు చెప్పొద్దు. ఈ సుభాషితాలు చెప్పేదాన్ని నువ్వు వెళ్ళి పాకిస్తాన్లో ఉండు. 4 రోజులు పాకిస్తాన్లో ఉంటే తెలుస్తుంది. సాయి పల్లవికి కానీ డానిష్ కనేరియాతో ఒకసారి ఒక పావు గంట మాట్లాడమంటే తెలుస్తుంది. డానిష్ కనేరియా పాకిస్తానీనే కదా, ఆయనతో మాట్లాడితే తెలుస్తుంది పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ దేశభక్తులా లేకపోతే ఏంటనేది. సో వీళ్ళందరూ సెలబ్రిటీలు, వీళ్ళకి చేతనైతే మంచి మాట్లాడాలి ఆదిత్య, చేత కాకపోతే కామ్గా ఉండాలి, అంతే తప్ప ఏదేదో పోస్టులు పెట్టి దాని మీద నెగిటివ్ వస్తుందని మళ్ళీ డిలీట్ చేసి అంటే ఎందుకు ఇవన్నీ తిక్క చేష్టలు ఎన్ని ఎందుకు? అవన్నీ మానుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు చాలా సెన్సిటివ్ ఇష్యూస్. ఇవాళ బాలీవుడ్లో సినిమా అబీర్ గులాల్ అనే సినిమా రిలీజ్ అవుతా ఉంది. పాకిస్తానీ నటుడిని తీసుకున్నారు, నిర్మాతలు దర్శకులు హిందువులు. పాకిస్తాన్ నటుడిని తీసుకుని అంటే ఉన్న ఖాన్లు చాలరా మీకు? ఆమీర్ ఖాను, షారూక్ ఖాను, సైఫ్ అలీ ఖాను, సల్మాన్ ఖాను, మళ్ళీ ఆ ఖాన్లకి మేనల్లుళ్ళు, అన్న కొడుకులు, తమ్ముడు కొడుకులు, వాళ్ళ కొడుకులు, ఇంతమంది ఖాన్లు చాలరా మీకు? మళ్ళీ పాకిస్తాన్ నుంచి మరొక ఖాన్ని తెచ్చుకోవాలా? సిగ్గు శరం ఉండాలి కదా. సో పోయి తగుదనమ్మా అంటూ పాకిస్తాన్ నుంచి ఆడెవన్నా తెచ్చుకున్నారు, ఫహద్ ఖాన్ అంట. వెంటనే విపరీతమైన ట్రోల్ వచ్చేటప్పటికి ఆ సినిమాను కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తారో లేదో డౌటే. ఎందుకంటే మొత్తం స్మాష్ అయిపోద్ది, థియేటర్లో ఎవడు వెళ్ళడు, ఆడదు సినిమా. సో ఎమోషన్కి సంబంధించింది. ఇంత ఎమోషన్లో ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు బాధ్యతారహితంగా సెలబ్రిటీలు పోస్టులు పెట్టద్దు. మీకు చేతనైతే భారతదేశానికి సార్వభౌమత్వాన్ని మరింత బలపరిచేలాగా స్టేట్మెంట్లు ఇవ్వండి, అంతే తప్ప మీకు చేత కాకపోతే మూసుకొని ఉండండి, అంతే తప్ప ఇట్లా పిచ్చి చేష్టలు, పిచ్చి కామెంట్లు పెట్టడాలు, వాటి మీద చర్చలు అనవసరంగా వేస్ట్ కదా. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆదిత్య.